నాలుగో బుద్ధిమంతుడు. ఒక గ్రామంలో ముగ్గురు మంచి చదువుకున్న యువకులు ఉండేవారు. వారు దేశమంతా తిరిగి విజ్ఞానం సంపాదించారు. కానీ వారు తెలివిని కోల్పోయారు. వారితో పాటు ఒక స్నేహితుడు ఉండేవాడు. చదువు తక్కువ కానీ ఆలోచన లోతైనది. ఒకరోజు వారు అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు మృతసింహాన్ని జీవంతో తయారు చేయాలని వాళ్ళ విద్యని పరీక్షించారు. 3 పండితులు శరీరాన్ని, శ్వాసను, గొంతు జీవితంతో నింపారు. చదువు తక్కువ వాడు వారిని ఆపాలని ప్రయత్నించాడు. ఇది ప్రమాదకరం అని చెప్పినా వారు వినలేదు. ఫలితం సింహం వారిని చంపేసింది. దీని నుంచి మనం నేర్చుకునేది చదువుతో పాటు తెలివితేటలు, కామన్ సెన్స్ అవసరం. జ్ఞానం ఒంటరిగా సరిపోదు.